కల్కి అవతారం. హిందూ పురాణాల ప్రకారం విష్ణుమూర్తి దశావతారాలలో 10వ అవతారమే ఈ కల్కి అవతారం. వేదాలను అనుసరించి యుగాలు 4. కృతయుగంలో ధర్మం 4 పాదాల మీద నడిచింది. ఈ యుగంలో ప్రజలు ఎలాంటి బాధలు లేకుండా గడిపారు. అకాల మరణాలు ఉండవు. ప్రజలు నీతి నిజాయితీతో ఉండేవారు. రెండవది త్రేతాయుగము. ఈ యుగములో భగవంతుడు శ్రీరామచంద్రునిగా అవతరించి రావణాసుని సంహరించి ధర్మ సంస్థాపన చేశారు. ధర్మము 3 పాదాలపై నడిచింది. మూడవది ద్వాపర యుగం. శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణునిగా అవతరించారు. ఇందులో ధర్మం 2 పాదాలపై నడిచింది. నాలుగవది ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్నది కలియుగం. ఇది మొత్తం 4,32,000 సంవత్సరాలు హిందూ బౌద్ధ కాలమానాలకు ఆధారభూతమైన సూర్య సిద్ధాంతం ప్రకారము 3102 BC ఫిబ్రవరి 18 అర్ధరాత్రి కలియుగం ప్రారంభమైందని చాలామంది చెప్తారు. కృష్ణుడు అదే సమయానికి తన అవతారమును చాలించడంతో కలియుగం ప్రారంభమైనట్లు పరిగణించారు. కలియుగంలో 4 పాదాలు ఉంటాయి. ప్రతి యుగంలోనూ 4 పాదాలు ఉంటాయి. ఇప్పుడు మనం కలియుగం మొదటి పాదంలో ఉన్నాము. మనం నిత్య పూజ విధానంలోనూ కలియుగే ప్రథమ పాదే అని చెప్పుకుంటుంటాం. కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అని చెప్పుకుంటుంటాం. కలియుగం చివరి పాదంలో భగవంతుడు అవతరించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసి తిరిగి సత్యయుగం స్థాపన చేస్తారని వ్యాస మహర్షి చెప్పినట్లు మన గ్రంథాలు చెప్తున్నాయి. భాగవతం శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినట్లు కలియుగం అంతం అవుతుందని చెప్పారు. ఇప్పుడు మనకి కొన్ని జరిగాయని పెద్దలు చెప్తూ ఉంటారు. కలియుగంలో మనుషులలో చాలా మార్పులు సంభవిస్తాయని చెప్తూ ఉంటారు.